నమస్కారం. ఈరోజు మనం పిల్లల కోసం ఒక మంచి కథ చెప్పుకుందాం. ఇది ఒక రాజుగారి కథ. అవును, ఒక రాజుగారు, ఆయన తోట, ఇంకా ఒక ప్రత్యేకమైన చిలక గురించన్నమాట. కథ ఏంటంటే, ఒక అందమైన రాజ్యంలో చాలా దయగల రాజు ఉండేవాడు. మ్మ్, ఆ రాజుగారికి ఒక పెద్ద తోట ఉండేది. భలే అందంగా ఉండేది తెలుసా? అవునా? ఎలా ఉండేది? అబ్బో, రంగురంగుల పూలు, పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుండేది. ఆ తోటలో ఇంకేముండేవి? అక్కడే ఉందసలు విషయం. ఆ తోటలో ఒక అందమైన ఆకుపచ్చ చిలక ఉండేది. కానీ ఏంటి? అది ఎప్పుడూ మాట్లాడేది కాదట. మౌనంగా ఉండేది. ఓ, మాట్లాడని చిలక. విచిత్రంగా ఉందే. సరే, అంతా బానే ఉంది గదా మరి. అక్కడే వచ్చింది చిక్కు. ఒక రాత్రి అనుకోకుండా రాజుగారి కోటలో దొంగతనం జరిగింది. అయ్యో, ఏం పోయాయి? చాలా విలువైన నగలు. పాపం రాజుగారికి చాలా అంటే చాలా బాధవేసింది. మరి దొంగను పట్టుకోవాలి కదా. ఏం చేశారు రాజుగారు? వెంటనే సైనికులను పంపించారు. అంత వెతికారు. రాజ్యం మొత్తం గాలించారు. దొరికాడా దొంగ? కథ ఎలా ముందుకు సాగింది? సరిగ్గా అప్పుడే ఎవ్వరూ ఊహించనిది జరిగింది. ఏంటది? ఆ మాట్లాడని చిలక ఉంది కదా, అది అకస్మాత్తుగా మహారాజా, నేను సహాయం చేస్తాను అంది. అరే, మాట్లాడిందా? అవును. అందరూ నోరెళ్లబెట్టారు. ఆశ్చర్యపోయారు. ఇన్నాళ్ళు మాట్లాడని చిలక ఇలా మాట్లాడేసరికి. మరి చిలకేం సహాయం చేస్తానంది? దొంగని చూసిందా? లేదు, కాని చిలక ఒక ప్లాన్ చెప్పింది రాజుగారికి. చాలా తెలివైన ప్లాన్. ఓ, ఏంటా ప్లాన్? ఆ నగలు పోయిన పెట్టి ఉంది కదా, దాని దగ్గర కొన్ని మెరిసే పూసలు పెట్టమంది. మెరిసే పూసలా? ఎందుకు? దొంగకు మెరిసే వస్తువులంటే ఆశ ఉంటుంది కదా, ఆ పూసల కోసం మళ్లీ వస్తాడని చిలక చెప్పిందనమాట. భలే ఆలోచన. మరి రాజుగారు విన్నారా చిలక మాట? విన్నారు. సరే అని చిలక చెప్పినట్టే ఆ పెట్టి దగ్గర కొన్ని పూసలు పెట్టించారు. తర్వాత దొంగ వచ్చాడా? వచ్చాడు. మరుసటి రాత్రే మెల్లగా ఆ పూసల కోసం వచ్చాడు దొంగ. అయ్యో బాబోయ్! మరి చిలక? చిలక అప్పుడే గట్టిగా దొంగ దొంగ అని అరవడం మొదలుపెట్టింది. అప్పుడు సైనికులు ఆ అరుపులు విని సైనికులు పరుగు పరుగున వచ్చారు. వెంటనే ఆ దొంగను పట్టుకున్నారు. అబ్బా, దొరికాడు దొంగ. దొరికాడు. కాని ఇక్కడ ఇంకో ఆశ్చర్యం ఎదురైంది రాజుగారికి. ఇంకో ఆశ్చర్యమా? అదేంటి? పట్టుబడిన దొంగ ఎవరో కాదు, రాజుగారి దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసే సేవకులలో ఒకడు. ఏంటి? నమ్మినవాడే దొంగతనం చేశాడా? రాజుగారికి పెద్ద షాక్ తగిలింటుంది గదా. అవును, చాలా ఆశ్చర్యపోయారు, నమ్మలేకపోయారు. అప్పుడు చిలుక మళ్ళీ మాట్లాడింది. ఏం చెప్పింది ఈసారి? చిలక అంది, మహారాజా, అతని చేతికి అంటిన మట్టి చూడండి, ఆ నగలు దాచిన చోటునుంచే ఆ మట్టి అంటింది అని చెప్పింది. ఓ, అంటే చిలక దొంగను పట్టించడమే కాదు, నగలు ఎక్కడున్నాయో కూడా కనిపెట్టిందనమాట. ఎంత తెలివి! నిజమే. ఆ మట్టిని బట్టి నగలెక్కడ దాచాడో తెలిసిపోయింది. చిలక తెలివితేటలకు రాజుగారు చాలా అంటే చాలా సంతోషించారు. మరి ఆ దొంగతనం చేసిన సేవకుడికి? రాజుగారు అతనికి తగిన శిక్ష విధించారు. నమ్మకద్రోహం చేశాడు కదా మరి. చిలక సంగతేంటి? ఆ రోజునుంచి ఆ చిలక రాజుగారికి చాలా నమ్మకమైన సలహాదారుగా మారిపోయింది. అందరూ దాని తెలివిని మెచ్చుకున్నారు. భలే ఉంది కదా. అంటే చూడ్డానికి మౌనంగా ఉన్న చిలకలో ఎంత తెలివి దాగుందో కదా. అవును, ఈ కథ మనకేం చెబుతుందంటే, నిజాయితీగా ఉండాలి, తెలివిగా ఆలోచించాలి అన ఉంటే ఎప్పుడూ మంచే జరుగుతుంది, గెలుపే వస్తుంది అని. నిజమే. పైకి కనిపించేదాన్ని బట్టి ఎవర్నీ తక్కువ అంచనా వేయకూడదు. ఇంకా కష్టం వచ్చినప్పుడు తెలివిగా ఆలోచిస్తే దారి దొరుకుతుందన్నమాట. సరిగ్గా చెప్పారు. చిన్న చిన్న విషయాలను కూడా గమనించడం ఎంత ముఖ్యమో కూడా ఈ కథ చెబుతుంది కదా. అవునవును, చాలా మంచి కథ.